తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మూసారం బాగా అయితే పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం ఇంత గ్యాప్ తోని బ్రిడ్జ్ కిందికి వెళ్ళి వాటర్ పోతున్నాయి. నిన్న రాత్రి అయితే హిమాయత్ సాగర్ అండ్ గండిపేట నుంచి గేట్లు తెరిచిన తర్వాత ఆ నీళ్ళ ఫ్లో అండ్ భారీ వర్షం కురిసింది కాబట్టి ఈ ఫ్లో అనేది చాలా ఎక్కువగా పోతోంది. అండ్ ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చున్న ప్లేస్ ఉందో నిన్న రాత్రి 7 గంటల వరకు ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడ వరకు చేరుకున్నాయట. మనకందరికీ తెలుసు మూసారాంబాగ్ దగ్గరలోనే ఇక్కడ లాండ్రీకి సంబంధించిన బట్టలు అన్నీ ఉతుకుతూ ఉంటారు కాబట్టి ఆ అన్న మనతో పాటు ఉన్నాడు. ఒక్కసారి అడుగుదాం ఎట్లుండే అండ్ ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎట్లుంటుంది ఏంటి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మాకు మేము వచ్చిన ప్రతి సంవత్సరం వరద వస్తే మాకు ఇబ్బంది. ఇక్కడ వరద రావడం, వాటర్ రావడం, బురద. ఇంతకుముందు లాస్ట్ టైం వాటర్ వచ్చినప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చి 15 డేస్లో బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుందని చెప్పిండు. ఇంతవరకు పత్తా లేడు మనిషి. మాకు లాస్ట్ టైం బట్టలు కూడా పోయినాయి. మేము కేసీఆర్ 10,000 ఇస్తున్నానంటే అప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు డబ్బులు ఇవ్వలేదు ఎవడు, ఏ కార్పొరేట్ని ఇవ్వలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు మాకు. ఇదంతా మా డబ్బులు పెట్టే మేము అంతా క్లీన్ చేయించుకున్నాం. వేరే వాళ్ళ లేబర్ని పెట్టి మేము మా సొంతం తలా ఇంత వేసుకొని డబ్బులు వేసుకొని అంతా క్లీన్ బురద అంతా క్లీన్ చేయించుకున్నాం. ప్రతి సంవత్సరం మాకు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు ఇదే బాధ మాకు. ఇప్పుడు బ్రిడ్జ్ కిందకి వెళ్ళి గింత గ్యాప్తో నీళ్లు పోతున్నాయి కదన్నా. ఉన్నది ఇప్పుడు 1 ఫీట్ తక్కువ. ఎన్ని ఫీట్ ఉంటుంది ఇది 6 ఫీట్ ఉంటుంది మేడం. అచ్చా ఓకే. ఇప్పుడు ఇది అంటే వరద పెరిగిందా ఇప్పుడు తగ్గిందా? పెరిగింది, ఆల్రెడీ పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతున్నది. మళ్ళీ 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయి అని అంటున్నారు. మరి ఎట్లా ఈ బ్రిడ్జ్ మొత్తం బంద్ చేస్తారా? క్లోజ్ చేస్తారు. నైటే రాత్రి వచ్చిన వరదకే క్లోజ్ చేసిన రోడ్డు. అంటే అక్క అలీకేప్ నుంచి ఇటు టీవీ టవర్ నుంచి వచ్చిన వరద ఈ బ్రిడ్జ్ మీద జామ్ అవుతుంది. జామ్ అయ్యి మనుషులు కానీ బండ్లు కానీ పోకుండా అవుతుంది. మొక్కల్లో నీళ్ళ పైన ఉంటాయి. అందువల్ల ట్రాఫిక్లో బంద్ చేస్తారు. కొత్త బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ మళ్ళిస్తారు అన్నమాట. ఇప్పుడు ఈ బ్రిడ్జికి బదులు ఇంకో బ్రిడ్జ్ నిర్మిస్తామని ఏ సంవత్సరాలు చెప్పిండు? లాస్ట్ ఇయర్ వరద వచ్చినప్పుడు చెప్పారు. తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చిండు, కిషన్ రెడ్డి వచ్చిండు, మహమ్మద్ అలీ వచ్చిండు, అందరు వచ్చిర్రు. కానీ అందరు బ్రిడ్జి కడతాము అన్నారు. కానీ తలసాని శ్రీనివాస 15 రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నాడు. ఇంతవరకు ఏం పత్తా లేదు దాని మీద. ఇది ఎంత డేంజరస్ అన్న? ఇప్పుడు ఈ నీళ్ళు అన్ని పోకుండా ఎటు పోతాయి? ఆ కాలనీ ఆడ కనబడుతుంది, ఏదన్నా మునిగిపోతుంది అటువైపు? ముందే మునిగేది లేదు. ఇక్కడ వరకే లాస్ట్ మునిగడం. అంటే ఇది డైరెక్ట్ కృష్ణాలో కలుస్తాయి పోయి వాటర్. ఇక్కడ సూర్యాపేట దగ్గర ఒక డ్యామ్ ఉన్నది. ఆ డ్యామ్ వదిలేస్తే అది కూడా ఆల్రెడీ తలుపులు తీసి దాన్ని కూడా పోయి కృష్ణానదిలో కలుస్తాయి. ఇప్పుడు బాగా వరద అంటే ఏ సంవత్సరంలో చూసారు మీరు? 2000 కదా అది. 2000 మళ్ళీ 2020లో కూడా ఈ చాదరఘాట్ దగ్గర 18, 20 బాగా వచ్చింది. ఇంకా 2000 సంవత్సరం అయితే టూ మచ్ వచ్చింది. గుడే కూలిపోయాడు మొత్తం. మొన్న కూడా మాకు అన్ని వాళ్ళ అంతా కూలిపోయింది. ఇక్కడ మొత్తం కూలిపోతే మళ్ళీ వాటర్ ట్యాంక్ అన్నీ కూలిపోయినాయి, హౌజులు కూలిపోయినాయి లాస్ట్ ఇయర్. ఇట్లా అన్న మీరు ఇట్లా దీని పక్కనే ఉంటారు కాబట్టి బాగా డేంజరస్ కదా. మీరే చూసుకొని ఇడికెళ్ళి ఖాళీ చేస్తారా లేకపోతే ఎవరైనా వస్తారా? పోలీసు వాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి GHMC వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్. పోలీసు వాళ్ళ సహకారం మాత్రం బాగున్నది మాకు. వాళ్ళు ముందు జాగ్రత్తగా మాకు వాళ్ళ పిల్లల్లాగా ప్రతిదీ చెప్తారు. వచ్చి అరే జాగ్రత్తగా ఉంటారా, తీసి పెట్టుకోమని చెప్తారు, బాగా చెప్తారు గవర్నమెంట్. ఇప్పుడు ఈ నీళ్లు చూస్తే నీకు అంచనా ఏమనిపిస్తుంది? ఇంకా 2-3 రోజులలో ఇట్లనే ఇంకెక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? భారీ వర్షాలు అయితే ఉన్నాయట. భారీ వర్షం నీళ్ళు వదలకుండా ఏం లేదు మేడం. వర్షం వస్తేనే చాలు మొత్తం ఇదే ఈ విడిచిపెట్టిన వాటర్, వర్షం వచ్చిన వాటర్ మొత్తం ఎక్కువై పైకి వచ్చేస్తాయి మొత్తం. ఇక్కడ మెయిన్ అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ నీళ్లు
ఏడు వరకు వస్తాయండి ఇప్పుడు మనం నిల్చిన కాడికి ఏడు వరకు వస్తాయి ఇక్కడ నుంచి మొత్తం మునిగిపోతాయి మేడం. ఏం కనిపించదు. లాస్ట్ టైం కానీ అక్కడ అంత హైట్ వచ్చినాయి అప్పుడు లాస్ట్ ఇయర్. రెడ్ మార్క్ ఉంది అక్కడ వచ్చి అక్కడ వరకు వచ్చినాయి. అక్కడ వరకు ఇదంతా మునిగిపోయింది. ఎన్ని రోజులు పట్టింది ఇదంతా బోనికి? మా వాటర్ 1.5 డేలో పోయినాయి. కానీ మాకు చేసుకోవడానికి 1 మంత్ పట్టి 1 మంత్ మేము పని ఏం చేయలేదు. మొత్తం వర్క్ అంతా అయిపోయింది. లాస్ అయిపోయింది మొత్తం. చాలా పరిస్థితి వాళ్ళు. మా బట్టలు కూడా మిస్ అయిపోయినాయి. 40,000 రూపీస్ బట్టలు పోతే నేను నష్టపరంగా కట్టించుకున్నాను. ఏం కోరుతుండ్రు అన్న? ఏం కోరుతుండ్రు? ఇట్లా ప్రతి సంవత్సరం ఉంటుంది కదా, అంటే వరద వచ్చినప్పుడల్లా మీకు ఈ బాధ ఉన్నది. ఏం కోరుతున్నారు? డెవలప్ చేయాలి గవర్నమెంట్. బ్రిడ్జి కట్టియాలి, మాకు మోటార్ దోపిగాడు కట్టియాలి. కొత్త టెక్నాలజీ పక్కన కొత్త చేస్తే వర్క్ చేయగలుగుతాం. మాకు కూడా మా పిల్లలు కూడా చేస్తలేరు కదా, మేమే చేసుకునేది కాబట్టి మాకు ఫిట్నెస్ పోతుంది. కాబట్టి ఏదో మా టెక్నాలజీ ఇస్తే, మిషనరీస్ ఇస్తే మేము చేసుకోగలుగుతాం మంచిగా. సో మొత్తం మీద అయితే అది మనం చూస్తోంది మన ముక్కు ఇక్కడ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది మూసారాం బాగ్. ఈ బ్రిడ్జ్ మనకు కనబడుతున్న ఏ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు కనిపిస్తోందో అది ఒకవేళ భారీ వర్షం కురిస్తే మాత్రం ఆ వే అంతా క్లోజ్ చేసేస్తారు. మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వెళ్తాయట. సో అటు ఇటు క్లోజ్ చేసేస్తారు. వేరే దారి నుంచి ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లాల్సిందే. ఇది కనెక్టింగ్ రోడ్. ఇది దిల్సుఖ్ నగర్కి కనెక్టింగ్ రోడ్, అంటే అంబర్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్కి కనెక్టింగ్ రోడ్. ఇది చాలా బిజియెస్ట్ రోడ్ అని కూడా చెప్పొచ్చు. సో ఎప్పుడైతే వర్షాలు పడతాయో అండ్ గేట్లు పైన ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఈ వాటర్ ఫ్లో అనేది పెరుగుతుందే తప్పించి తగ్గదు అనేసి అయితే చెప్తున్నారు. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. దీన్ని పరిష్కరించాలని కూడా గవర్నమెంట్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.